విపక్ష డీఎంకే సభ్యుల విధ్వంసం, పన్నీర్ వర్గం ఎమ్మెల్యేల నిరసన, కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ తర్వాత తమిళనాడు శాసనసభలో నిర్వహించిన బల పరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామి విజయం సాధించారు. నాటకీయ విధ్వంసక పరిణామాల మధ్య నిర్వహించిన బల పరీక్షలో పళనికి 122 మంది సభ్యులు మద్దతు పలికారు. కొందరు సభ్యుల్ని తన వైపునకు తిప్పుకుని చక్రం తిప్పుదామని ఆశించిన పన్నీర్ సెల్వంకు నిరాశే మిగిలింది. శిబిరాలు, కప్పదాట్లు, విధ్వంసాలతో చివరి వరకు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించిన తమిళ రాజకీయాలు బలపరీక్షలో పళనిస్వామి విజయంతో పూర్తిగా కొలిక్కి వచ్చాయి. 122 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతుతో స్వామి విజయం సాధించారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు శాసనసభలో జయలలిత మృతి తరువాత స్పీకర్ను మినహాయిస్తే అన్నాడీఎంకేకు 134 మంది సభ్యులుండగా పళనిస్వామికి 122 మంది సభ్యుల మద్దతు లభించింది. బలపరీక్ష సందర్భంగా ఉదయం నుంచి నాటకీయ పరిణామాల వల్ల సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకుండానే ఓటింగ్ నిర్వహించారు. సభలో విధ్వంసం సృష్టించిన ప్రతిపక్ష సభ్యులను బలవంతంగా బయటకు పంపగా కాంగ్రెస్, ముస్లిం లీగ్ సభ్యులు వాకౌట్ చేశారు. ఫలితంగా సభలో 133 మంది మాత్రమే మిగిలారు. నిబంధనల మేరకు 68 మంది మద్దతు పలికితే స్వామి విజయం సాధించే అవకాశముండగా 122 మంది ఆయనకు ఓటేసి గెలిపించారు. తీర్మానத்தை ஆதரித்தோர் அதிகமாக இருப்பதால் மாண்புமிகு முதலமைச்சர் அவர்களுடைய தீர்மானம் நிறைவேறியது, வெற்றி பெற்றது. పళనిస్వామికి వ్యతిరేకంగా పన్నీర్ వర్గానికి చెందిన 11 మంది మాత్రమే ఓటేశారు. కోయంబత్తూర్ ఉత్తర ఎమ్మెల్యే అరుణ్ కుమార్ పళనిస్వామి వర్గీయులు తనను అడ్డుకున్నందునే ఓటు వేయలేకపోయినట్టు చెప్పారు. అంతకుముందు బలపరీక్ష నిర్వహించేందుకు సమావేశమైన అసెంబ్లీని డీఎంకే సభ్యులు రణరంగంగా మార్చేశారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గీయులు, డీఎంకే, కాంగ్రెస్ సభ్యుల నినాదాలు, ఆగ్రహావేశాలతో సభలో విధ్వంసం జరిగింది. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించిన ప్రతిపక్ష డీఎంకే సభ్యులు పన్నీర్ సెల్వంకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో పళనిస్వామి వర్గీయులు అన్నాడీఎంకేకు మద్దతుగా నినాదాలు చేయగా అసెంబ్లీ హోరెత్తిపోయింది. మొదట డీఎంకే సభ్యులు బలపరీక్ష వాయిదా వేయాలని కోరగా అందుకు స్పీకర్ ధన్పాల్ తిరస్కరించారు. ఇదే సమయంలో పన్నీర్ సెల్వం రహస్య ఓటింగ్ కు పట్టుబట్టగా డీఎంకేకు చెందిన 88 మంది, కాంగ్రెస్ కు చెందిన 8 మంది సభ్యులు మద్దతు పలికారు. ఎలా ఓటింగ్ నిర్వహించాలనే అంశంపై తన అధికార పరిధిలో ఎవరూ జోక్యం చేసుకోలేరని సభాపతి స్పష్టం చేశారు. రహస్య బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరపాలంటూ డీఎంకే సభ్యులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆ పార్టీకి చెందిన ఒక మహిళా సభ్యురాలు బెంచ్ ఎక్కి నినాదాలు చేయగా మిగిలిన సభ్యులు కాగితాలు చింపి సభాపతి వైపు విసిరేశారు. కుర్చీలను విరగ్గొట్టి విసిరేశారు. స్పీకర్ వద్ద మైక్ విరగ్గొట్టారు. మైక్రోఫోన్లు విసిరేశారు. ఆందోళన కాస్త విధ్వంసంగా మారేసరికి సభాపతి సభను మధ్యాహ్నం 1 గంటకు వాయిదా వేశారు. డీఎంకే సభ్యుల దురుసు ప్రవర్తనతో మార్షల్స్ రక్షణ మధ్య స్పీకర్ బయటకు వెళ్లిపోయారు. వెంటనే డీఎంకే ఎమ్మెల్యే సెల్వం సభాపతి కుర్చీలో కూర్చుని నిరసన చేపట్టారు. డీఎంకే సభ్యుల విధ్వంసకాండలో అసెంబ్లీ అధికారి ఒకరు గాయపడ్డారు. సభ వాయిదా పడగానే హుటాహుటిన అంబులెన్స్ పిలిపించి సదరు అధికారిని ఆస్పత్రికి తరలించారు. వాయిదా తరువాత సమావేశమైన సభలో విధ్వంసానికి దిగిన డీఎంకే సభ్యులను స్పీకర్ సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. సభలో తన రాజ్యాంగ విధుల్ని సైతం నిర్వహించకుండా అడ్డుపడ్డారని ప్రతిపక్షంపై మండిపడ్డారు. తన చొక్కాను సైతం చించేశారని, తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తనకు జరిగిన అవమానాన్ని ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. డీఎంకే సభ్యులను వెంటనే బయటకు పంపాలని సిబ్బందిని సభాపతి ఆదేశించారు. స్పీకర్ ఆదేశాలకు వ్యతిరేకంగా డీఎంకే సభ్యులు సభలోనే బైఠాయించగా బలవంతంగా తరలించేందుకు వచ్చిన మార్షల్స్తో శాసనసభ్యులు గొడవకు దిగారు. మార్షల్స్ సంఖ్య తక్కువగా ఉండడంతో వారికి ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల్లో సభను స్పీకర్ 3 గంటల వరకు వాయిదా వేశారు. ஒரு சபாநாயகர் பதவியை அவமானப்படுத்துவது எவ்வளவு மோசமாக இருந்தாலும் பரவாயில்லை.
రెండోసారి శాసనసభ వాయిదా పడిన తరువాత కూడా సభలో బైఠాయించి నిరసన తెలిపిన డీఎంకే ఎమ్మెల్యేల్ని మార్షల్స్ పోలీసుల సాయంతో బలవంతంగా బయటకు పంపారు. రహస్య ఓటింగ్ జరపమంటే తన చొక్కా తానే చింపుకున్న స్పీకర్ తమను నిందిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. పోలీసులు తమపై దాడి చేసి చొక్కాలను చింపేశారని ఆయన ఆరోపించారు. అనంతరం 3ంటికి సభ ప్రారంభం కాగానే డీఎంకే సభ్యులను బయటకు పంపడంపై కాంగ్రెస్కు చెందిన 8 మంది, ముస్లిం లీగ్కు చెందిన ఎమ్మెల్యే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక సభలో పళనిస్వామికి మద్దతిస్తున్న 122 మంది, పన్నీర్ సెల్వంకు చెందిన 11 మంది మాత్రమే మిగిలారు. నిబంధనల మేరకు 68 మంది మద్దతు పలికితే స్వామి విజయం సాధించే అవకాశం ఉండగా 122 మంది ఆయనకు ఓటేసి గెలిపించారు. இதே தெய்வம் புரட்சி தலைவி அம்மா அவர்களின் அரசு தொடர்ந்து சிறப்பாக நடைபெற అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ జరుగుతున్నంతసేపు అన్ని తలుపులు మూసేసిన సిబ్బంది ప్రభుత్వ గుర్తింపు పొందిన పాత్రికేయులు వినేందుకు ఏర్పాటు చేసిన మైకులను సైతం నిలిపివేశారు.